హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోషక పదార్థాలు అనే టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని అయితే చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన జతలను ఎంచుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే సరి అయినవి అడుగుతున్నారు. వెలుతురును చూడలేకపోవడం, రైబోఫ్లావిన్ కరెక్టే. మానసిక వ్యాకులత, పాంటోథెనిక్ ఆమ్లం. సో ఇది రాంగ్. నెక్స్ట్, ల్యూకోసైట్ల సంఖ్య తగ్గడానికి కారణం ఫోలిక్ ఆమ్లం. కరెక్టే. నెక్స్ట్, మూర్ఛ, పైరిడాక్సిన్. ఇది కూడా కరెక్టే. సో దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, కింది వాటిని జతపరచండి. సో ఇక్కడ చూసినట్లయితే టేబుల్ షుగర్, మాల్టోజ్, మిల్క్ షుగర్, లాక్టోజ్, మాల్ట్ షుగర్, సుక్రోజ్. దీని ఆన్సర్ ఆప్షన్ 2. సో నెక్స్ట్ చూసినట్లయితే ప్రవచనం ఏ, ప్రవచనం ఆర్. దీనిలో చూసినట్లయితే సరైనది ఏంటో ఎంచుకోవడం. సో ఇక్కడ చూసినట్లయితే ప్రవచనం ఏ, పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులను న్యూనత వ్యాధులు అని అంటారు. కరెక్టే. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషకాలు లోపించిన ఆహారాన్ని తీసుకోవడాన్ని ఏమంటారంటే పోషకాహార లోపం అని అంటారు. ఏకు ఆర్ అనేది సరైన వివరణే. రెండు కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, చిక్కుడు గింజలు మంచి మాంసకృత్తులకు స్థానం. వాటిలో ముఖ్యంగా ఉండేది ఏమిటి? చిక్కుడు గింజలు మంచి మాంసకృత్తులకు స్థానం. అయితే వాటిలో ముఖ్యంగా ఉండేవి ఏంటంటే సిట్రిక్ ఆమ్లం, ఇంకా మాలిక్ ఆమ్లం అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, పిండి పదార్థాలలో C2H2O నిష్పత్తి ఎంత? C2H2O దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే ఆక్సాలిక్ యాసిడ్ అన్నమాట. పిండి పదార్థాల్లో ఆక్సాలిక్ యాసిడ్ నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 1:2:1. నెక్స్ట్, 1 గ్రామ్ పిండి పదార్థం నుంచి లభించే శక్తి ఎంత? 1 గ్రామ్ పిండి పదార్థం నుంచి లభించే శక్తి 4 కిలో క్యాలరీలు. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. సో ఇక్కడ చూసినట్లయితే లిపిడ్లు, పొద్దుతిరుగుడు. నెక్స్ట్, కార్బోహైడ్రేట్లు రాగి. నెక్స్ట్, ప్రోటీన్లు సోయా. నెక్స్ట్, విటమిన్లు నారింజ. సో దీని ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, కొవ్వుల్లో కరిగే విటమిన్లు ఏమిటి? కొవ్వుల్లో కరిగేటటువంటి విటమిన్స్ ఏంటంటే విటమిన్ ఏ అండ్ విటమిన్ డి. నెక్స్ట్, నీటిలో కరిగే విటమిన్లు ఏమిటి? నీటిలో కరిగే విటమిన్స్ ఏంటంటే విటమిన్ బి, విటమిన్ సి. నెక్స్ట్, ప్రోటీన్లు క్యాలరీల వల్ల మెరాస్మస్ వ్యాధి అనేది కలుగుతుంది. సో ఇది కరెక్టే. మెరాస్మస్ వల్ల శిశువు శుష్కించి ఎండిపోయినట్లుగా కనబడును. కింది వాటిలో ఏది సరైనది అంటే సో రెండు కూడా కరెక్టే. నెక్స్ట్ అండ్ ప్రవచనం ఏ, ప్రవచనం ఆర్. దీనిలో ప్రవచనం ఏ చూసినట్లయితే చర్మం వాచి పై పొరలు పొలుసుల్లా ఊడిపోవడాన్ని పెల్లాగ్రా అంటారు. ఇది కరెక్టే. దీనికి కారణం రీజన్ అనేది చూసినట్లయితే పెల్లాగ్రా వ్యాధికి కారణం B5 విటమిన్ అనేది. ఇది సరైన వివరణ కాదు. ఏకు ఆర్ అనేది సరైన వివరణ కాదు. సో దీని ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని జతపరచడం. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ సుక్రోజ్, గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్, సుక్రోజ్ అనమాట. నెక్స్ట్, మాల్టోజ్, గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్, మాల్టోజ్. నెక్స్ట్, లాక్టోజ్, గ్లూకోజ్ ప్లస్
గలాక్టోజ్, లాక్టోజ్ అనమాట. సో దీని ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. థైరాక్సిన్ లోపిస్తే పిల్లల్లో కలిగే బుద్ధిమాంద్యతను క్రెటినిజం అని అంటారు. కరెక్టే. పెద్దవారిలో అధిక నిద్ర కలిగే శారీరక బలహీనతను మిక్సోడిమా వ్యాధి అని అంటారు. ఇవి రెండు కూడా కరెక్టే. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ పురుషుల్లో వందత్యం పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం రావడానికి కారణమయ్యేదేమిటి? నెక్స్ట్ దీని ఆన్సర్ చూసినట్లయితే టోకోఫెరాల్ అనేది కారణం. పురుషుల్లో వ్యంధత్వం, స్త్రీలలో గర్భస్రావం రావడానికి కారణమయ్యేది. నెక్స్ట్ వన్. జన్యులోపం వల్ల రక్తం గడ్డ కట్టకపోవడాన్ని హీమోఫీలియా అంటారు. దీనికి రీజన్గా ఏం చెప్పుకోవచ్చు అంటే కే విటమిన్ లోపం వల్ల హీమోఫీలియా ఏర్పడుతుంది అని ఇచ్చారు. సో దీని ఆన్సర్ ఏంటంటే రెండు కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ విటమిన్ లోపం వల్ల స్కర్వి వ్యాధి సంభవిస్తుంది? ఆన్సర్ విటమిన్ సి లోపం వల్ల. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని జతపరచడము. విటమిన్ ఏ శాస్త్రీయ నామం రెటినాల్. నెక్స్ట్ విటమిన్ ఈ శాస్త్రీయ నామం యాంటీ స్టెరిలిటీ విటమిన్. నెక్స్ట్ విటమిన్ డి శాస్త్రీయ నామం యాంటీ రికెట్స్. నెక్స్ట్ విటమిన్ కే శాస్త్రీయ నామం యాంటీ బ్లీడింగ్. సో దీని ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ ఇనుము లోపం వల్ల కలిగే దుష్పరిణామాలు ఏమిటి? ఇనుము లోపం వల్ల కలిగే దుష్పరిణామాలు ఏమిటి అంటే రక్తహీనత అనేది కలుగుతుంది. నెక్స్ట్ అమైనో ఆమ్లాల పాలిమర్లు ఏమిటి? ఆన్సర్ మాంసకృత్తులు. నెక్స్ట్ ఆహారంలో మాంసకృత్తుల లోపం వల్ల కలిగే దుష్పరిణామం ఏమిటి? ఆన్సర్ క్వాషియార్కర్ ఆహారంలో మాంసకృత్తుల లోపం వల్ల కలిగే దుష్పరిణామం అన్నమాట. నెక్స్ట్ ఒక గ్రామ్ కొవ్వు నుంచి లభించే శక్తి ఎంత? 9 కిలోల క్యాలరీలు. 9 కిలో క్యాలరీలు. కింది వాటిని జతపరచండి. సో ఇక్కడ చూసినట్లయితే పప్పు దినుసులు మాంసం, వీటి నుంచి ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. వీటిలో ప్రోటీన్స్ అవి అధికంగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ గోధుమలు, బియ్యం, వీటిలో కార్బోహైడ్రేట్లు. నెక్స్ట్ ఆకుకూరలు, పండ్లు, వీటిలో వీటిలో విటమిన్స్. నెక్స్ట్ నూనె గింజలు, లిపిడ్లు. సో దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. నెక్స్ట్ వన్. కొలెస్ట్రాల్ అనేది ఇదేంటంటే లిపిడ్. కొలెస్ట్రాల్ అనేది లిపిడ్. నెక్స్ట్ ఆరోగ్యవంతమైన దంతాలు, ఎముకలకు ఏ ఖనిజ లవణాలు అవసరం? ఆన్సర్ కాల్షియం, ఫాస్ఫరస్ అనేవి అవసరం. నెక్స్ట్ చేప, కాలేయం, డైరీ ఉత్పత్తుల్లో ఉండే ముఖ్యమైన విటమిన్ ఏమిటి? విటమిన్ ఏ. నెక్స్ట్ పండిన మామిడి పండ్లలో ఉండేటటువంటి విటమిన్ ఏమిటి? పండిన మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఏంటంటే విటమిన్ సి. నెక్స్ట్ సాధారణంగా గర్భిణుల్లో లోపించేది ఏమిటి? సాధారణంగా గర్భిణుల్లో లోపించేది కాల్షియం, ఇంకా ఇనుము అనేది లోపిస్తుంది. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని జతపరచడం. గాయిటర్ వ్యాధి అనేది అయోడిన్ లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ హీమోఫీలియా అనే వ్యాధి ఇది విటమిన్ కే లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ జాండిస్ ఇది కళ్ళు పచ్చబడడాన్ని జాండిస్ అంటారు. నెక్స్ట్ రేచీకటి విటమిన్ ఏ లోపం వల్ల రేచీకటి అనేది ఉంటుంది. సో దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. నెక్స్ట్ సాల్మన్ చేపలు, కాడ్ లివర్ నూనెలో పుష్కలంగా లభించే విటమిన్ ఏమిటి? సాల్మన్ చేపలు, కాడ్ లివర్ నూనెలో పుష్కలంగా లభించే విటమిన్ ఏంటంటే విటమిన్ B12. నెక్స్ట్ వన్. విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఏమిటి? విటమిన్ సి లోపం వల్ల
కలిగే వ్యాధి స్కర్వీ. నెక్స్ట్, కింది వాటిలో ఏది పాశ్చరైజ్డ్ పాలకు చక్కగా వర్తిస్తుంది? ఆన్సర్ సూక్ష్మ ఆర్గానిజమ్స్ ఫర్మెంటేషన్ల నుంచి రక్షితమైన పాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్టియోపోరోసిస్ అంటే ఎముక మధ్య కోల్పోవడం అన్నమాట. అయితే ఈ ఆస్టియోపోరోసిస్ ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? ఆన్సర్ విటమిన్ డి లోపం వల్ల. నెక్స్ట్, క్యాన్సర్ గుండె జబ్బులు రాకుండా తోడ్పడే విటమిన్ ఏమిటి? క్యాన్సర్ గుండె జబ్బులు రాకుండా తోడ్పడే విటమిన్ విటమిన్ డి. విటమిన్ డి. నెక్స్ట్, ఎన్రిచ్డ్ ఫ్లోర్లో ఏ విటమిన్ కలుపుతారు? విటమిన్ బి. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు చూసినట్లయితే ఇక్కడ మనకు విటమిన్ బి12 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి అంటే ఎనీమియా. విటమిన్ బి12 లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి అంటే పెర్నీషియస్ ఎనీమియా. పెర్నీషియస్ ఎనీమియా. నెక్స్ట్, బి2 విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి కీలోసి. నెక్స్ట్, బి6 లోపం వల్ల కలిగే వ్యాధి ఎనీమియా. నెక్స్ట్, బి1 విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి బెరిబెరి. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, శాకాహారుల్లో లోపించే విటమిన్ ఏమిటి? శాకాహారుల్లో లోపించే విటమిన్ ఏంటి? విటమిన్ బి12. నెక్స్ట్, కింది పట్టికను అధ్యయనం చేసి సరైన మేళవింపును గుర్తించండి. సో ఇక్కడ చూసినట్లయితే సరి అయినవి ఎంచుకోవడం. ఇక్కడ చూస్తే ఫస్ట్ విటమిన్ ఏ లభించే ముఖ్యమైన పదార్థాలు ఏంటంటే క్యారెట్లు. అదే విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే రేచీకటి. నెక్స్ట్, విటమిన్ డి సూర్యకాంతి నుంచి లభిస్తుంది. దీని లోపం వల్ల వంధ్యత్వం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, విటమిన్ ఈ అనేది గోధుమ మొలకల నూనె నుంచి లభిస్తుంది. దీని లోపం వల్ల రికెట్స్ వ్యాధి అనేది వస్తుంది. నెక్స్ట్, విటమిన్ సి ఇది నిమ్మజాతి ఫలాల నుంచి లభిస్తుంది. దీనివల్ల వచ్చే వ్యాధి స్కర్వీ. సో దీనిలో సరి అయినవి ఏంటంటే ఆప్షన్ 1 ఇంకా ఆప్షన్ 4. ఇవి తప్పనమాట. ఇవి 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గడ్డ కట్టడంలో ఆలస్యం దేని లోపం వల్ల జరుగుతుంది? విటమిన్ కే లోపం వల్ల. నెక్స్ట్, పుట్టగొడుగు దేనికి మంచి వనరు? మాంసకృతులకు మంచి వనరు. నెక్స్ట్, గర్భిణులకు ఏ విటమిన్ను ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తారు? ఆన్సర్ విటమిన్ బి9. నెక్స్ట్, పాలు పెరుగుగా దేని వల్ల మారుతుంది? ఆన్సర్ లాక్టోబాసిల్లస్ వల్ల మారుతుంది. నెక్స్ట్, ఏ మూలకం వాయు రూపంలో లభ్యమవుతుంది? ఆన్సర్ నైట్రోజన్. నెక్స్ట్, కింది వాటిలో సూక్ష్మ మూలకం ఏమిటి? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సూక్ష్మ మూలకం ఏంటంటే మెగ్నీషియం. నెక్స్ట్, పాలు, ఆకుకూరలు, గుడ్లు, రాగులు, అరటి పుష్కలంగా లభించే మూలకం ఏమిటి? వీటిలో పుష్కలంగా లభించే మూలకం ఏంటంటే వీటన్నింటిలో కూడా జింక్ అనేది పుష్కలంగా లభిస్తుంది. నెక్స్ట్, కింది జతలలో ఏది సరి అయినది కాదు? సో ఆప్షన్ 2 సరైనది కాదు. సరైనవే చూద్దాము. విటమిన్ బి1 లోపం వల్ల బెరిబెరి వ్యాధి వస్తుంది. విటమిన్ బి6 లోపం వల్ల ఆకలి మందగించడం. విటమిన్ బి12 లోపం వల్ల పెర్నీసియస్ రక్తహీనత అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకదానికి తప్ప మిగతా వేటికి కాల్షియం తోడ్పడుతుంది? చూసినట్లయితే ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి కాల్షియం తోడ్పడుతుంది. స్త్రీలలో పాల ఉత్పత్తికి కాల్షియం అవసరం. శరీరంలో ఎర్ర రక్త కణాల తయారీకి కూడా కాల్షియం అనేది తోడ్పడుతుంది. ఇవన్నీ కూడా కరెక్టే.
ఫ్రెండ్స్, మా ఆన్‌లైన్ క్లాసెస్‌కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్‌ని మీరు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్‌సైట్ www.srtutorial.edu.com అనే వెబ్‌సైట్ ద్వారా ఫ్రెండ్స్. మా వెబ్‌సైట్, వాట్సాప్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్‌కి సంబంధించిన లింక్స్‌ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాము. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.